చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. కీర్తనకారుడు ఈ విధంగా రాస్తూ కీర్తన 121 2వ వచనం ఈ విధంగా చూడండి, మీకు చదువుతున్నాను. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఈ ఉదయాన్న ఈ మాటతో మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాగ్దానం ఈ దినం కొరకు యెహోవా వలనే నీకు సహాయం కలుగుతుంది. ఈ దినము మనుషుల వల్ల సహాయం కొరకు మనం వెళ్ళిపోతాం. మనం అనుకుంటాం ఈ మనుషుడు నాకు సహాయం చేస్తాడేమో, ఈ మనిషి నాకు మేలు చేస్తాడని చెప్పి మనుషుల వైపు మనం చూస్తాం. ఎందరినో కలిసిందట ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతుంది. బైబిల్ చెప్తుంది హాస్పిటల్ మారి అనేక మంది వైద్యులు మార్చబడ్డారట. అనేక మంది వైద్యులు హాస్పిటల్ మార్చబడింది. కానీ డబ్బులంతా ఖర్చు చేసింది, కానీ ఏ మనిషి ఆమెకి ఏ మేలు కూడా చేయలేకపోయిన దేవుని లేఖనాలు చెప్తున్నాయి. సగమ వినండి, యెహోవా వలనే నీకు సహాయం కలుగుతుంది. ఇది నిజం. ఈ మాట ఆమె జీవితం నెరవేరింది. ఆమె అనుకుందట యేసు గురించి విన్నదట. యేసు గురించి విన్న తర్వాత ఈ యేసు ఎలాంటి వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు, నేను పాపం చేసిన వ్యక్తిని, నేను మంచి స్త్రీని కాదు, నా జీవితంలో ఏదో చెడుతనం ఉండవలకి జరుగుతుంది అని అనుకున్న ఆమె అనుకుందట ఆయన ముందుకెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు, కానీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు జరుగుతుంది కదా, సంతోషం, వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థ అయిపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకుంది. సగం జాగ్రత్త వినండి, ఆమె పాక్కుంటూ కష్టపడి ఎంత ఓపికతో వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకోగానే వెంటనే టక్కని ఆమె రక్తధార కట్టివేయబడిన లేఖనాలు చెప్తున్నాయి. నిజమిది, యెహోవా వల్లనే మనకు సహాయం కలుగుతుంది, నరుని వల్ల కానీ కాదు. మనం అనుకుంటాం చాలాసార్లు ఎక్కడి నుంచి వస్తుంది సహాయం, నాకు ఏ కొండల వైపు నేను చూడాలి, ఏ మెట్టల వైపు చూడాలి, ఎవరు తీసుకొస్తారు అయ్యో అని చెప్పి మనుషుల వైపు మనం ఆధారపడతాం. మనుషులకు ఫోన్ కాల్ చేస్తాం, మనకు అవసరం ఉన్నప్పుడు మనుషులు మనం దర్శిస్తాం. అంతకని ఎక్కువగా దేవుని మనం కలవాలి. సంగమా, యెహోవా వల్లనే మనకు సహాయం కలుగుతుందని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. భక్తుడు ధైర్యం చూడండి, యెహోవా వల్లనే కలుగుతుంది నాకు. ఈ ధైర్యపు మాటలు మీరు గమనిస్తున్నారా? యేసు ఒక మాట చెప్తాడు, నేనుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు అంత బాగా అలంకరిస్తే అల్ప విశ్వాసి నేను మరింత నిశ్చయంగా అలంకరిస్తాడు కదా. చూడు, ఆకాశ పక్షుని చూడ, వెత్తువు కోయవు కోట్లో కూర్చుకునవు, ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మిమ్మల్ని కూడా పోషిస్తాడని ధైర్యం చెప్తున్నాడు. దేవుని ప్రేమను మనం తెలుసుకుంటే మనం చాలా ధైర్యంగా ముందుకెళ్తాం. దేవుని ప్రేమను మనం పట్టుకుంటే మన ధైర్యంకు అంతుండదు, అమాంతమైన ధైర్యం మనకు కలుగుతుంది. మొదటి విషయం మనం నమ్మాలి, నేను నీతిమంతుడిని, నా దేవుడు పాపిగా చూడట్లేదు, తన నీతిని దానంగా ఇచ్చాడు, నేను కృంగిపోవాల్సిన పనిలే. నీతి నమ్ముతున్న వ్యక్తి, ఆశీర్వదింపబడిన వ్యక్తిని నమ్మాలి. మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుని సహాయం మనం అందుకోవడం ప్రారంభిస్తాం. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది, నరుల వల్ల కాదు, నా కుటుంబం వల్ల కాదు. ఎందరో వారి కుటుంబస్తుల మీద ఆధారపడతారు, ఎందరో వెలుపల నుంచి నాకు డబ్బు రావాలని ఆధారపడతారు, ఎందరో వారిచ్చిన డబ్బే తిరిగి వస్తుందేమో అని ఆధారపడి చూస్తారు. చూడండి, ఇవన్నిటిని కూడా దేవుడు మారుస్తాడు, ఇవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. నీకు కావాల్సిన అక్కర్లను నిజముగా దేవుడు తీర్చగలడు, నిజముగా దేవుడు తీర్చగలడు. యెహోవా వల్లనే నీకు సహాయం కలుగుతున్న ధైర్యంతో నువ్వు మాట్లాడడానికి ఇష్టపడాలి. యెహోవా వల్లనే సహాయం కలుగుతుంది నీకు. దేవుడు 5,000 మందికి 5 రొట్టెలు పంచిన వాడు నీ జీవితం ఎందుకు బాగు చేయలేడు? నీ జీవితానికి ఎందుకు సహాయం ఇవ్వలేడు? మన్నా కురిపించిన బట్ట ఇజ్రాయెల్ దేశమంతటికి కూడా మన్నా కురిపించిన దేవుడు నీకెందుకని మన్నా ఇవ్వలేడు? ఇలా దేవుడు చెప్తున్నాడు, అక్కర కలిగిన నీ జీవితంలో, ఆఖరి కలిగిన నీ జీవితంలో, సమస్యలు పోతున్న నీ జీవితంలో నూతనమైన కార్యము నేను చేయబోతున్నాను. నూతనమైన కార్యం నేను చేయబోతున్నాను. నువ్వు సమస్యలు పోవద్దు, నువ్వు నిరసించిపోవద్దు. యెహోవా వలన నీకు సహాయం దొరుకుతుంది. రోగంతో పడి ఉన్నావేమో, జీవితపు వ్యసనముతో పడి ఉన్నావేమో, బాధతో పడి ఉన్నావేమో, నువ్వు పాపం నుంచి బయట రాలేకపోతున్నావేమో, యెహోవా నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు కృంగిపోతున్నావేమో, యాంగ్జైటీతో నువ్వు బాధపడుతున్నావేమో, ఇక చాలా జీవితం అనుకుని బాధపడుతున్నావు. దేవుడు చెప్తున్నాడు, లేదు అలాంటి మాట అనద్దు, నువ్వు
నేను నీకు సహాయం చేయబోతున్నాను. ఇక అయిపోయిన జీవితం అనుకున్న నీ జీవితంలో కొత్త మొలక పెడుతుంది దేవుడు చెప్తున్నాడు. దేవుని కార్యాలు గొప్పగా చూస్తావు. దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి దేవుని కార్యాలు అమాంతంగా చూస్తాడు. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కార్యాలు నువ్వు చూస్తావు అని చెప్తున్నాడు. యెహోవా వల్లనే నీకు సహాయము కలగబోతుంది. కళ్ళు మూసుకుందామా? ఈ ఉదయమున దేవుడు నిన్ను బలంగా నడిపించబోతున్నాడు. మా తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలు సమస్యలు పోవాల్సిన అవసరం అని చెప్పావు, కృంగిపోవాల్సిన అవసరం అని చెప్పావు. నువ్వు వారికి తోడున్నావు అని చెప్తున్నావు. యెహోవా వల్లనే సహాయం వరకు దొరుకుతుందని చెప్తున్నావు. నీ మాట ప్రకారంగా నీ బిడ్డలు నీ మాట మీద ఆధారపడి వెళ్తుండగా వారికి సహాయం యేసు నామములో నీ దగ్గర నుంచి కలుగునుగాక. బలమైన సహాయము నీ బిడ్డలు కలిగించి నడిపించబడుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా వలన నీకు సహాయం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.